హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈ రోజు మన ఛానల్లో పెసరపప్పు పరమాన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా సింపుల్ గా టేస్టీగా ఈ పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ పెసరపప్పు పరమాన్నం చేసుకోవడానికి ముందుగా 3/4 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. అలాగే 1/4 కప్పు పెసరపప్పు వేసుకోండి. దీన్ని శుభ్రంగా వాష్ చేయండి. ఈ రెండు కలిపితే మనకి 1 కప్పు వరకు రావాలి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. దీని తర్వాత ఒక కుక్కర్ వేసుకోండి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు ఒక 10-15, అలాగే కిస్మిస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ జీడిపప్పు కిస్మిస్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసి వీటిని పక్కన తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు పాలని వేసుకోండి. అలాగే 2 కప్స్ వరకు వాటర్ ని వేసుకోండి. ఇలా వాటర్ పాలని వేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ రానివ్వండి. వేరే బౌల్ ఒకటి వేసుకొని అందులో 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. అలాగే 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇక్కడ మనకి పాకం అనేది రావసరం లేదు. బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది. ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా బెల్లం సిరప్ ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ పై మూత తీసి గరిటతో ఒకసారి బాగా మెదుపుకోండి. ఇలా అన్నం పెసరపప్పుని బాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ వరకు మిల్క్ ని వేసుకోండి. ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేయండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 to 8 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. ఇలా ఈ పరమాన్నం అనేది బాగా దగ్గరికి అయ్యాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన బెల్లం సిరప్ ని వేసుకోండి. ఈ సిరప్ ని వడకట్టి వేసుకోండి. ఒకవేళ బెల్లంలో ఏమైనా ఇసుక ఉంటే అది ఈజీగా పోతుంది. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు అలానే వదిలేయండి. ఇక్కడ మీకు పెసరపప్పు ఇష్టం లేకపోతే మీరు పూర్తిగా బియ్యంతోనైనా ఈ ప్రాసెస్ ని ప్రిపేర్ చేయవచ్చు. ఈ ప్రాసెస్ లో మీరు పరమాన్నం చేస్తే పరమాన్నం అనేది విరిగిపోకుండా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేయండి. ఇలా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, పెసరపప్పు పరమాన్నం చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.